మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో తనకు ప్రాణహాని ఉందన్నారు కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతున్న చక్రధర్ గౌడ్తో మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫేస్ టు ఫేస్. జిల్లా సిద్దిపేట కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాము. నిజంగానే హరీష్ రావుతో ప్రాణభయం ఉందని చెప్తున్నారు. నిజంగానే తర్వాత రంగనాయక్ సాగరు ఇతర విషయాలలో కూడా తన మీద ఫోన్ ట్యాపరింగ్ వేరే కార్యక్రమాలు జరిగాయని చెప్తున్నారు. ఆ పూర్తి వివరాలు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే చక్రధర్ గౌడ్, హరీష్ రావుకు మీకు ఎక్కడ రాజకీయ పరంగా వైరుధ్యం ఉందా? నిజంగా ప్రాణహాని ఉందని చెప్తున్నారు. మీకు ఎలాంటి సంకేతాలు వస్తున్నాయని, ఇక్కడ ఎవరైనా బెదిరించారా, ఏంటి అసలు విషయం? గతంలో నేను హరీష్ రావు పైన బీఎస్పీ నుంచి నిలబడి 17,000 ఓట్లు సాధించాను. అయితే 17,000 ఓట్లు కాదు, మరి చాలా ఓట్లు వచ్చేడుతుంది. సో ఏదో అవకతవకలు జరిగినాయి, ఆయన మీద ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది. రెండోది, రంగనాయక్ సాగర్ పైన ఈయన దాదాపుగా 14 ఎకరాల భూ కబ్జా చేసిండు అని మేము అన్ని ఛానళ్ళకి, బిగ్ టీవీతో పాటు చాలా ఛానల్కి ఇచ్చాము. ప్రభుత్వానికి కూడా ఫైల్ అందజేశాము. నంబర్ 3, ఫోన్ ట్యాపింగ్. నిన్న నన్ను బంజారాహిల్స్ పోలీసులు పిలిచారు. సిట్ పిలిచి 5 గంటలు విచారణ చేసి నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పారు. నాతో పాటు నా భార్య ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఇంకో విషయం ఏం తెలిసిందంటే, మా ఇంట్లో ఉన్న ఒక పని అయిన ఉంటాడు మా ఫౌండేషన్కి, నాగరాజు అని. ఇవాళ ఆయనకు కూడా ఫోన్ వచ్చింది, నీ ఫోన్ ట్యాప్ అయింది, నువ్వు కూడా రావాలి, సమాచారం ఇవ్వాలి అని. అంటే ఎవరు నాగరాజు? ఎవరు? ఒక చిన్న ఆఫీస్ బాయ్ లెక్క పనిచేసే వ్యక్తి. చక్రధర్ ఎవరు? ఆయన సతీమణి ఎవరు? మేమేదో ఫౌండేషన్లో రైతుల కోసం పాటుపడే వ్యక్తులం. మా ఫోన్లో ట్యాప్ చేయాల్సిన అవసరమైంది. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఎవరో మాకు తెలియదు, ప్రణీత్ రావు ఎవరో మాకు తెలియదు, రాధాకృష్ణరావు ఎవరో మన కేసు పెట్టేదాకా మాకు తెలియదు. ఈ తెలియని వాళ్ళకి మాకు అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఇది ఖచ్చితంగా హరీష్ రావు ప్రమేయం ఉంది. 101% హరీష్ రావు మా ఫోన్లో ట్యాప్ చేసిండని నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నాకు 6 నెలల కిందటనే ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను ఫోన్ ట్యాప్ చేస్తున్నా. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉన్నా. దీనిలో ప్రధాన నిందుడు హరీష్ రావు. నిన్న ఈ లేఖను కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇలా ఒకటి మాకు ఇలా జరుగుతుంది, మమ్మల్ని ఈయన నుంచి రక్షించాలి, మాకు ఆత్మరక్షణ కూడా ఇవ్వాలని కోరాలని పోలీసులను చూస్తున్నాము. హరీష్ రావు రంగనాయక్ సాగర్లో ఖచ్చితంగా కబ్జా చేసిండు. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. దాంతోపాటు ఒక నిమిషం ఫోన్ అది ఇంకొకటి చక్రధర్ గౌడ్, నిజంగానే ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారంలో హరీష్ రావు పాత్ర ఉంటే వాళ్ళు పిలిచి 5 గంటలు విచారణ చేశారు కాబట్టి అందులో ఏమేమి వాస్తవాలు తెలుసుకున్నారు? నిజంగా ఏ రకంగా ఫోన్ ట్యాపరింగ్ అయింది? అందులో మాట్లాడిన వాయిస్ ఏ విధంగా అనిపించింది మీకు? ఒకటి, అవన్నీ మనకు చూపించారు, అదేంటంటే కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఓవరాల్గా మన ఫోన్ ట్యాప్ అయింది అనేది ప్రైమ్ ఇన్వెస్టిగేషన్లో తెలిసేది. అసలు చక్రధర్ అనే వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అంటే, ఆయనకి బలమైన ప్రత్యర్థి చక్రధర్, ఈయనతోటే నాకు హాని ఉంది అని తెలుసుకునే కదా నా ఫోన్ ట్యాప్ చేసిండు. నా భార్య భర్తలు మాట్లాడుకునేది వాళ్ళకి ఎందుకండి? నా భార్య ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఆమె పైన కూడా గట్కేసర్లో మా పైన ఒక దుష్ప్రచారం గతంలో చేశారు. అంటే ఏంటంటే, ఇవన్నీ చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం ఫిబ్రవరి నుంచి జూలై మధ్యలో మా పైన కేసులు జరిగాయి. మీరు ఒక్కసారి దీన్ని జూమ్ చేసి చూపిస్తే, ఇది ఇవాళ దొరికిందండి ఫుటేజ్, మీరు చూడండి. పోలీసులు మా ఆఫీస్ పైన పోయిన సంవత్సరం 28 తారీఖు ఏప్రిల్ 2023లో ఏ రకంగా మా ఆఫీస్ పైన విరుచుకుపడ్డారో చూడండి. ఇవాళ ఈ ఫుటేజ్ దొరికింది మాకు. ఇది కోర్టుకు కూడా సమర్పిస్తాం. ఇలా దాడి చేయమని వాళ్ళకి ఎవరిచ్చారు? హక్కు ఎవరిచ్చారు చెప్పండి. సో దీని అన్నిటి వెనుక హరీష్ రావు హస్తం ఉంది. ఖచ్చితంగా హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్లో నిందితుడు. ఆయనకి ఇమీడియట్గా నోటీసులు పంపి ఆయనని కటకటాల పాలు చేయాలి. నాదే కాదు, సిద్దిపేటలో ఎంతోమంది సంపన్నులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అనేది ఖచ్చితంగా నాకున్న అనుమానం. ఇంకొకటి, నేను ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడో వార్ రూమ్ పెట్టారు, సిద్దిపేట ఎక్కడో ఒక వార్ రూమ్ పెట్టి పోలీస్ వాళ్ళు మా ప్రతి మూమెంట్ని మానిటర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు బిగ్ టీవీ ధైర్యంగా ఈ న్యూస్ వేస్తుంది కాబట్టి నేను బిగ్ టీవీని సంప్రదించాను. ఖచ్చితంగా మాకు ఆత్మరక్షణ కోసం పోలీసులు మాకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. హరీష్ రావు నుంచి నాకు, నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది.